శ్రీరమణ ప్యారడీ 5వ భాగం 8/3/25 వచ్చే శతాబ్ద తెలుగు కవితా రీతులు సాహితీ జోస్య భవిష్యత్ జీవితాన్ని గురించి చెప్పవచ్చిన జ్యోతిష్కుడు భూతకాల సంఘటనలను కొన్నిటి చెప్పి మన మానసాలను ఆకట్టుకోవటం జరుగుతోంది. అలాగే సాహిత్యపరంగా ఆగతాన్ని ఊహించటానికి ముందు గతాన్ని అవలోకనం చేయటం అవసరం. భాష సజీవమై సమాజంలాగానే సాహిత్యం పరిణామశీల. 1000 ఏళ్ల సాహిత్య పరిణామ క్రమాన్ని బట్టి రాబోయే శతాబ్దిలో దాని నడక ఎలా ఉంటుందో ఊహించాలని రమణ చేసిన ప్రయత్నం పురాణ యుగం. నన్నయ్యకు పూర్వమే తెలుగులో పల్లె పాటలు శాసనాలు ఉన్నట్లు దాఖలాలు. శాసన భాష కన్నడానికి చేరువలో ఉన్న ప్రాకృత భాష అని పరిశోధకులు తేల్చారు. సంస్కృత వాక్యాలతో నిండిన తెలుగు రచన మణిప్రవాళాలుగా వచ్చాయి. 11వ శతాబ్దిలో మహాభారతం ద్వారా తెలుగు భాషను నన్నయ్య ఆవిష్కరించారు. అప్పటికి తెలుగులో ప్రామాణిక గ్రంథాలు లేకపోవడం, కావ్యరచనకు కావాల్సిన విపుల భాషా సామగ్రి తానే నిర్మించుకొని శబ్ద శాసనుడు అయ్యారు. నన్నయ్య రచనలు 3 వంతులు సంస్కృత ప్రాబల్యం కాగా 1 వంతు మాత్రమే తెలుగు. త్రయంలో ద్వితీయుడు అద్వితీయుడైన తిక్కన ఈ నిష్పత్తి తారుమారు. నన్నయ్య గారి పద్మవ్యూహాన్ని తిక్కనగా తమ్మి మొగ్గరం చేశారు. వీరిద్దరి రీతుల్ని అనుసంధిస్తూ అక్షర సేతువును నిర్మించాడు ఎర్రాప్ర. నన్నయ్య గారి కవితార్థశక్తి, తిక్కన గారి నాటకీయత, ఎర్రన గారి అనుసంధాన యుక్తి ఇవన్నీ ఏకమై మహాభారతం ఆవిర్భవి. తర్వాత శ్రీనాథ యుగం ప్రారంభమై కవిత్వంలో ప్రౌఢత్వాన్ని చొప్పించారు. బొమ్మెరవారి భక్తి ప్రధాన రచన భాగవతం పుట్టింది. చాటువులు ఆసు కవిత్వం చోటు చేసుకున్నాయి ఈ యుగం. ప్రబంధ యుగం 16వ శతాబ్దం కృష్ణదేవరాయల యుగం. అదే ప్రబంధ యుగం. పూర్వయుగానికి ప్రబంధ యుగానికి కొన్ని స్పష్టమైన భేదాలు కనిపిస్తాయి. అనువాద మార్గాలు పోయి కల్పిత కథా వృత్తాంతాలు గల స్వతంత్ర కావ్యాలు ఆవిర్భవించి ఉదాత్త ప్రకృతి గల నాయకులు సీతా ద్రౌపది లాంటి పతివ్రత శిరోమణులు కనిపించ. ఈ యుగంలో ప్రబంధ నాయకులు రసజ్ఞులు, నాయికలు ప్రేమైక జీవులు. వీరిలో కుల స్త్రీలే కాక వరూధుని వంటి గంధర్వ కామిను, కలభాషని వంటి వారకాంతలు కూడా చిత్రీకరింపబడ్డ. పురాణాల్లో వీర శాంతరసాలు ప్రాధాన్యత ఇవ్వగా ప్రబంధాలలో శృంగారం వర్ధిల్లి. నాడు కథపై శ్రద్ధ చూపుతూ వర్ణనలు మితంగా చేశారు. ఈ యుగంలో వర్ణనకు ప్రాధాన్యమిచ్చి తన ప్రౌఢ శైలిని ప్రదర్శించారు. ప్రాచీనులు ధర్మ ప్రతిపాదన, నీతి బోధ చేయగా ప్రబంధ కవులు లౌకిక కావ్య దృష్టిని ప్రదర్శించి కావ్యానికి ఆనందమే ప్రధానమని 17-18 శతాబ్దుల తర్వాత ప్రబంధ యుగంగా పరిణమించబడి శతాబ్దుల అనంతరం 17వ శతాబ్దంలో సంస్కృతంలో ఉన్న వ్యాకరణ గ్రంథం ఆంధ్ర శబ్ద చింతామణి ఎలకూచి బాల సరస్వతి తెలుగు వివరణ ఇచ్చారు. ఈ యుగంలో తెలుగు కవిత్వం మార్పులు లేక పాత పంథాలోనే నడిచి, అయితే కావ్యాలు కోకొల్ల. ఆ కాలంలో ముద్దు పడని రచించిన రాధికా స్వాంతన లోకోక్తులతో రచనలో కొంత వైవిధ్యాన్ని నింపు. యక్షగానాలు తండోపతండాలుగా వచ్చాయి. వీటిలో భావం, భాష, దేశీ అవటచ జనసామాన్యం బాగా ఆదరించి ప్రబంధ కవులు గేయ సాహిత్యాన్ని ముదివితులు, విధవ లంజలు, పదకవిత
అంటూ నిరసించడం వల్ల నలిగిపోయిన గేయవాంగ్మయం తిరిగి ఈ యుగంలో వికసించం. భాషా పరిణామ క్రీస్తు శకం 5 నుండి 11 శతాబ్దం దాకా పండిత సదస్సులకే పరిమితమైన కావ్య భాష ఒకవైపు, సామాన్య ప్రజల వాడుక భాష మరొక వైపు వర్ధిల్లాయి. వాడుక భాషలో వచ్చిన మార్పులు కావ్యాల్లోకి ఎక్కల, కానీ శాసనాలు గోచరిస్తోంది. అంతకు ముందున్న లా నాలుగా మారాయి. వర్గహల్లులు ముందు వచ్చే న్యా న్యా నా నామాలు సున్నా వ్రాసే అలవాడు. బహువచన ప్రత్యయం ముందుంటే ళ్ళు అలా తా అయిపోయి. 13వ శతాబ్దంలో కేతన కావ్య భాష దూరంగా ఉండాలని సూచించి కావ్య భాష మార్పులు చెంది వాడుక భాషకు మరీ దూరమై 14వ శతాబ్ది నాటి శరణాలుగా కుంచాలుగా మార్పు చెందాయి. 16వ శతాబ్దపు శాసనాలలో వస్తారు, పొందుతారు, చూస్తాడు, వస్తాడు లాంటి ప్రయోగాలు కలవు. వ్యవహార భాష జానపదాలకు శాసనాలకు పరిమితమై కావ్య సాహిత్యానికి కవిత్రయం వారి శైలి వరవడిగా నిలిచింది. శతకాలు, కీర్తనలు, యక్షగానాలు మొదలైన వాటిలో వాడుక భాష చోటు చేసుకొని 1855 చిన్నయసూరి బాల వ్యాకరణం వారి ఇతర వచన రచనలు వచ్చాయి. వచన రచనలు క్లిష్ట వ్యవహారంలోనే సాగాయి. తర్వాత గ్రాంధిక వ్యవహారిక ఉద్యమాలు సాగటంతో తెలుగు వచన రచనలు కుంటుపడి 1930 తర్వాత గిడుగు పిడుగు వ్యవహారిక భాషోద్యమాన్ని తీవ్రతరం చేయడం మనం తిరిగి వచన సాహిత్యం వైపు నరకసాగి తాపీ ధర్మారావు వ్యావహారిక భాషను పత్రిక జనవాణికి ఎక్కించిన ఘనత దక్కించుకున్న వీరేశలింగం పంతులు గారు తెలుగు భాషలో వివిధ ప్రక్రియలు ఆవిష్కరి కాల్పనికవ తెలుగు సాహిత్యంలో నవ్యత వీరేశలింగం గురదాడలతో ప్రారంభమై కాల్పనికవాదం అంటే రొమాంటిజం రాయప్రోలి వారి ద్వారా వెలుగులోకి వచ్చి తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన పాశ్చాత్య కాల్పనికవాదులు వర్డ్స్వర్త్, కీట్స్, షెల్లీ, స్విన్బర్న్, ఎడ్గర్ అల్లన్ పో, కీట్స్, కాళిదాసుల చేత ప్రభావితుడైన రవీంద్రుడి ఛాయ, బంకింబాబు బెంగాలీ రచనల ప్రభావం కూడా తెలుగు కవిత్వం మీద పడి స్వాతంత్రోద్యమం ప్రారంభమై తెలుగు కవులు తెలుగు జాతిని కీర్తిస్తూ కవితలలో ఈ రచనలు ఉద్యమ కాలానికే పరిమితమై సామాజికంగా రాజకీయంగా ఎన్నో మార్పులు కాల్పనికవాదం ఎబ్బెట్టుగా తోతసాగి ఊహాలోకంలో విహరింపచేసి పలాయనవాదానికి ఇవి ప్రతీకలనే భావం కలగజేసి జీర్ణం చేసుకోకపోవడం వాస్తవవాదాన్ని కూడా తిరస్కరి కొత్త జాడలు గురదాడు 1920లో గురదాడ ప్రచురించిన ముత్యాల సరాలు తెలుగు సాహిత్యంలో వచ్చిన కొత్త పంథ. అబ్బూరి ఊహాగానంలో సాధు గీతికలు వినపడ్డాయి. 20 ప్రాంతాల్లో నండూరి వారి ఎంకిపట్టి ఎలుతురంతా మిస్ ఏరు నెమరేసింది అంటూ సరియలిదాన్ని ఛాయామాత్రంగా తెలుగు వారికి పరిచయం చేసి ఎంకి తెలుగువారి ఆడపడుచుగా సముచిత స్థానం పొంది వాస్తవవాదం తర్వాత అభ్యుదయవాదం అంకురించి శిష్లా ప్రయోగాలు ఈ ఉద్యమ ప్రారంభ సంకేత. శ్రీ నారాయణ బాబు, జరుక్కు శాస్త్రి పఠాభి మూలస్తంభం. ఈ ఉద్యమానికి ముద్దు కృష్ణ జ్వాల కొంత ఊపు ఇచ్చి పఠాభిపద్యాల నడుములు వెలగొట్టటమే కాదు ఆంగ్ల పదాలను తెలుగైజు చేశారు. నగర వర్ణనతో దిగంబర కవిత్వాన్ని ఆనాడే పఠాభి ఆవిష్కరి శ్రీ వచన కవి కొడవటి గంటి వచన రచన మార్క్సిజం వైపు నడిచి ఆరుద్ర హంగామా చేసిన రంగుటద్దాలేవి తగిలించుకోల సాహిత్యం నియమరహితమని అనన్య పరతంత్రమని శాస్త్రకారుడు చెప్పిన అభిప్రాయం రుజువై
సైన్సులో లాగా నిత్య నూతన ప్రయోగాలు తెలుగు సాహిత్యోద్యమంలో సాగాయి. తెలుగు కావ్య భాష 1000 ఏళ్ల తర్వాత సంపూర్ణంగా పరివర్తన చెంది ప్రజల భాష కావ్యంలోకి మిగతా 100 ఏళ్లలో రాని మార్పులు ఈ 50 ఏళ్లలోనే వచ్చి కవి అభివ్యక్తి పరిధులను ఊహించిన దానికంటే విస్తృతి చేసి కావ్య వస్తువు అంతర్జాతీయ స్థాయికి ఎదిగి పద్య రచనలో ఛందస్సు కవులకు సాయపడుతుంది. కానీ వచన రచనలో కవితలు వ్యర్థ పదాలకు తావు లేదు. 55 తర్వాత శ్రామికుల కన్నా మధ్యతరగతి జనం ఎక్కువగా కనిపిస్తుంది. సాహిత్యంలో ఎన్జీఓలు, నిరుద్యోగులు కావ్య నాయకులయ్యారు. సమాజ స్థితిగతులు కవితల్లో ప్రతిబింబించడం సహజం. ఒక రకమైన రివిజనిజం ధోరణి కూడా వచ్చి తిలక్ పులి చంపిన లేడి నెత్తుని ఉరుముకుంటే ఆరుద్ర గంట స్తంభం చూపెట్టే కాలం తప్పన్న నారాయణ బాబు ఫ్రాయిడ్ని, మార్క్స్ని కలబోసి చదవటం ప్రారంభించి శ్రీ సర్రియలిజం సోకే నరావతారం రామమోహన్ రావు ఒక చోట సాహిత్య సమీక్ష చేస్తూ అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టు పెట్టిన అందనీది అని చెరబండరాజు మాతృదేశాన్ని స్తుతి నిందా చేశారు. తెలుగు కవిత ఒక 50 ఏళ్లలో ఏ దేశమేగిన ఎందు కాలిన అన్న గీతం నుంచి దిగంబర కబుర్తలో దాని యాంటీ థీసిస్ వరకు పయనించింది అన్న. ఇది చాలా సునిశ్చితమైన సమీక్ష. అర్ధ శతాబ్ది ఆంధ్ర సాహిత్య పరిణామక్రమాన్ని ఒక్క వాక్యంలో చెప్పడం. కవుల భాషా ప్రయోగం మీద నేటి జీవన విధానం తెస్తున్న మార్పులు కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు శ్రీ. టెలిగ్రామ్, వాణిజ్య ప్రకటన, వార్తా శీర్షిక, వీటికి వ్యాకరణం ప్రధానంగా. క్లుప్తత, ఆప్తత, గుప్తత వీటికి ముఖ్యం. ఈ శైలి ఆధునిక కవితలు కొన్ని చోట్ల కనిపిస్తాయి. గోదా శబరి నది అనే మాట గోదావరి అయి కాలక్రమంలో గోదారి అయి అంటే క్లుప్తతను నేటి ఆధునికుడు సమాదరిస్తారు. తెలుగు కవితల్లో ఆంగ్ల పదాలు విరివిగా వాడబడు. ఆంగ్ల పదాలిక ఏ భాషా పదమైనా తేలిగ్గా అర్థమయ్యేది ప్రజల వాడుకలోది అయి ఉంటే చాలు. అంటే ఆనాటి మణి ప్రవాళాలు మళ్ళీ వచ్చాయన్నమాటేగా. కావ్య వస్తువు అంతర్జాతీయ పరిధికి ఎదిగి ప్రత్యేకవాదం విస్తృతమై వ్యాకరణం పూర్తిగా దూరమైపోయి సంధిని పాటించకుండా ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుకొని తెలుగు వాళ్ళు వ్యాకరణాన్ని సమాధి చేశారు. భవిష్యత్తులో తెలుగు కవిత మార్క్స్ తన తర్క భాషలో థీసిస్ ప్లస్ యాంటీ థీసిస్ సింథసిస్ అని ఆధునిక తెలుగు కవిత థీసిస్ నుండి యాంటీ థీసిస్ దాకా ప్రస్తావించే కనుక మళ్ళీ ఎనాలిసిస్ ప్రారంభం కావాల్సిన అవసరం ఉందేమో అనుకోండి. రాబోయే శతాబ్దంలో యాంత్రిక యుగం సంపూర్ణత్వాన్ని చేసుకొని కాలపు వేగం హెచ్చడం జరుగు. కనుక సుదీర్ఘ కవితలు చదివే ఓపిక తీరిక గల పాఠకుడు దొరకటం అసాధ్యం. నూతన శతాబ్దంలో దేశాల మధ్య గల దూరాలు ఇంకా తగ్గుతాయి. అన్ని దేశాల సాహిత్యాలు అంతర్జాతీయ స్థాయిలో పాఠకులు లభిస్తారు. అయితే అంతర్జాతీయ అవగాహన ఒక ప్రపంచ భాష తప్పనిసరి అవుతుంది. 1900 ప్రాంతంలో రష్యాలో డాక్టర్ జయేన్ హాన్ కనుగొన్న ఎస్పెరాంటో ప్రపంచ భాషగా అది తయారు చేశారు కానీ విస్తరించాల. ఇంగ్లీషు మాతృభాషగా గల దేశవాసులు దీన్ని నొక్కి పారేశారు. మొత్తం మీద విఫలం. ఈ రష్యా భాషలో కవితను మనం సరాసరి అర్థం చేసుకో. ఈ అనువాదాల్లో మూలంలోని విశేషాలు యథాతథంగా రాకపోవచ్చు. అందుకని నేనంట అధ్యతన భవిష్యత్ కవుల కోసం ప్రత్యేకమైన భాష ఆవిర్భవిస్తుంది. ఆ భాష సంకేత పదజాలంతో అనుభవాలకు అనుభూతులకు కొన్ని సంకేతాలు వస్తాయి.
అంటే ఆవేదన, ఆకలి, ఆనందం, భయం, ఉద్రేకం, ఉత్సాహం ఇలాంటి మానసిక అవస్థలను ఒక కోడ్ ద్వారా అభివ్యక్తపరచడానికి వీలు ఉంటుంది. అన్ని దేశాల వాళ్ళు కోడ్ను అనుసరిస్తారు. ఒక భారతీయుడు ఈ కోడ్ భాషలో కవితను వ్రాసి ఒక జర్మన్ పత్రికకు పంపే వీలు. ఆ పత్రిక వారు ఆ కోడ్ను తన భాషలోకి విశ్లేషించి కానీ లేదా కోడ్ బహుళ ప్రచారం పొందితే దాన్ని యథాతథంగా కానీ ప్రచురిస్తారు. అలాగే ఏ దేశపు ఏ భాష ప్రతికైన పరిధి అంతర్జాతీయమైపోయి కనుక కవితల్లో విశ్వమానవ స్పృహ ఉండి తీరుతాయి. పుస్తకాల్లో, పత్రికల్లో భావాన్ని అనుసరి రంగులు మార్చి అక్షరాలు లేదా పంక్తులు ప్రచురించే ఆచారం రావచ్చు. పుస్తకాలలో, పత్రికలలో భావాన్ని అనుసరించి రంగులు మార్చి అక్షరాలను లేదా పంక్తులను ప్రచురించే ఆచారం కూడా రావచ్చు. వేదన అయితే నలుపులు, విప్లవమైతే ఎరుపులు, స్నేహమైతే తెలుపులు. అలా ఆధునిక చిత్రకళ కథల పేరు పెట్టడం మానుకున్న కవితలకు శీర్షికలకు ఉండకపోవు. గుర్తింపు కోసం కవి పేరు, కవిత నెంబరు ఉంది. అధివాస్తవికత పరాకాష్ఠకు వెళ్ళి అంబరం నుంచి భాషా విషయగం దిగంబరానికి దిగి వచ్చిన తెలుగు కవి తిరిగి భావనాపరం అంబరానికి ఎగిరిపోయే ప్రమాదం లేకపో. కవిత్వం రాయడం కన్నా సరివి అర్థం చేసుకోవడం ఒక పెద్ద కళ పరిణమించే సూచనలు. విని కవితలు మినహా సుదీర్ఘ కవితలు రాకపోవచ్చు. ఇక నాయికా నాయకుల ప్రసక్తి లేదు. అప్పటికి సెక్స్ పట్ల వెగటుతో కవితల్లో అశ్లీలానికి ఆస్కారం ఉండకపో. యాంత్రిక జీవితంలో విసుగెత్తిన ప్రజానికి పలాయనవాదాన్ని వరి తిరిగి భజన కీర్తనలు, ఆధ్యాత్మిక రచనలు ఆహ్వానించవు. హరే కృష్ణ సమాజాలు ఇలాంటివేగా. కంప్యూటర్ కవిత. కంప్యూటర్లు ఆధునిక చిత్రాలను రచిస్తున్నట్లు వింటున్న కంప్యూటర్ల చేత కవితలల్లించడం అసాధ్యమేమీ కావు. ప్రాచీన కాలంలో వ్రాతగాళ్లతో పని లేకుండా డెక్టాఫోన్లు అప్పటికే వచ్చేసి కవి మేధస్సులోని భావాలు భవిష్యత్తులో కంప్యూటర్ సంకేతాల ద్వారా ప్రదర్శిస్తారు. అనుభూతి, ఆలోచన, ఆవేశం గల కవి మెదడు దగ్గరగా కంప్యూటర్ యంత్ర పరికరాన్ని అమరుస్తారు. కంప్యూటర్ పనిచేయటం ప్రారంభి కవి పొందే అనుభూతిని బట్టి వెలువడే కవిత బాగోగులు ఆధారపడి ఉంటాయి. దీనివల్ల కవి నిజాయితీ కూడా బయట ఇప్పటిలాగా ఎరువు తెచ్చుకున్న నినాదాలు, శుష్క ప్రియాలు కవి తన కవితలో చొప్పించటానికి వీలు కాదు. భావం మనస్ఫూర్తిగా మెదడు లోతుల్లోంచి వస్తే అది రికార్డు చెయ్య. 21వ శతాబ్దంలో ఇలాంటి పరికరం వచ్చే అవకాశం కవిగా కొద్ది క్షణం. మనిషి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మామూలపు చేయలేని గొప్ప పనులు చేయగలుగుతుంది. ఇటీవల ఒక మహిళ కారు కింద పడి తన పసిపిల్లను రక్షించాలనే ఆతృతతో ఆ కారును అమాంతం ఎత్తేసేసి. మామూలుగా ఇది ఆమెకు అసాధ్యం. కానీ కొన్ని పరిస్థితులు ఇలాంటి బృహత్ శక్తి ఆవిర్భవిస్తుందని శాస్త్రజ్ఞులే తేల్చారు. దీని ఆధారంగా ఒక పిల్లులు తయారు చేస్తున్నారు. ఆ పిల్లు వేసుకుంటే బృహశక్తి కలుగుతుంది కొంతసేపు. అలాగే కవి కాని వాడు రాయాలనుకున్న ఒక పిల్లుని సేవించడం ద్వారా అది సాధ్యపడే అవకాశం కూడా రాదు. హిప్నాటిజం ద్వారా వీణ అంటే తెలియని మామూలు ప్రేక్షకుడు కొద్దిసేపు మధురంగా వీణా గానం చేయించడం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ప్రత్యేక గుళిక ద్వారా ఒక మనిషిని కొద్దిసేపు కవిగా జీవింపచేయడం సాధ్యపడను వచ్చు. ఆ కొంచెంసేపు ఆ మనిషి రచయితగా ఉత్తమ రచన చేయగలుగు. సాహిత్య రంగంలో కావలసిన ప్రక్రియను బట్టి పిల్స్ మింగాల్సి కవిత, కథానిక వాటికి ఇలా వేర్వేరు ప్రక్రియలు, గుళికలు. అచ్చం శ్రీశ్రీలాగా వ్రాయాలనుకుంటే ఆ బ్రాండ్ మాత్రం మింగాల్సి
నవలా సాహిత్యం. తెలుగు సాహిత్యంలోకి 100 సంవత్సరాల క్రితం నవల ప్రవేశం. విరివిగా నవలలు వస్తున్న వర్తమానంలో చాలామందికి పెద్ద కథకు నవలకు తేడా తెలియదంతో నిర్వివాదాంశం. వచ్చే శతాబ్దంలో ప్లాట్ రచయిత ప్రత్యేకించి తయారు అంటే 100 పేజీలు రాసే బాధ్యత మీరు పెట్టుకో. వీళ్ళు కథా సారాన్ని కొద్ది వాక్యాల్లో కావలసిన వాడు దాన్ని తీసుకొని భాషా శిల్పం మేళవి సమగ్ర నవలగా రూపొందించాల్సి. తీరిక ఉన్నవారు నవలలు, తీరిక లేని వాళ్ళు ప్లాట్ను చదువుకొని ఆనందిస్తారు. ప్లాట్ ప్రచురింపబడగానే పాఠకుల అభిప్రాయాలు వెల్లడవుతాయి కదా. దీన్ని బట్టి నవలాకారు ప్లాట్స్ని ఎంపిక చేసుకుంటారు. ఇప్పుడు నవలలపై గల అభిప్రాయాన్ని బట్టి సినిమా నిర్మాతలు ముందుకు వచ్చారు. లైట్ రీడింగ్ పట్ల ఆసక్తి పెరిగి జానపద కథలకు గిరాకీ పెరగటానికి అవకాశాలు. జపాన్లో ఇప్పటికే పాకెట్ డైరీ సైజులు మినీ పత్రికలు అమల్లో ఉన్నాయి. అమెరికాలో అక్షరాలు అదృశ్యమయ్యే పత్రికలు ప్రయోగ దశలో ఉన్నాయి. కొన్ని గంటలు అనంతరం వార్తాపత్రికలపై గల అక్షరాలు వాటంతట కవే చెరిగిపోతాయి. తిరిగి ఆ కాగితాన్ని ఉపయోగించుకోవాలి. వచ్చే శతాబ్ది నాటి సాంకేతికంగా రాగల పరిణామాలున్నాయే అనూహ్యంగా. పత్రికలు కేవలం వార్తా ప్రసారం, సాహిత్య సేవలకే పరిమితం కాదు. చందాదారుల దైనందిన జీవితం భాగస్వాములు కాదు. నిత్యకృత్యంలో చందాదారుడికి ఎన్నో రకాలు తోడ్పడే స్థితికి వస్తాయి. ఇప్పుడే కొన్ని వాణిజ్య ప్రకటనల ద్వారా కొన్ని నిత్యావసర వస్తువులు పత్రికలు దళారులుగా వ్యవహరిస్తాయి. ఫలానా పత్రికలో ప్రచురించిన కూపన్ కత్తిరించి పంపడం ద్వారా కొన్ని వస్తువులకు రిబేటు లభించడం లేదా ఉచితంగా లభించడం వంటివి మనం చూస్తున్నాం అమెరికాలో బాగా. ఈ ధోరణి పెచ్చు పెరిగి ఏ వస్తువు కావాలన్నా పత్రిక ద్వారా పొందటానికి ముఖ్యంగా నగరవాసులకు సౌకర్యం. పత్రికా సంస్థలు చందాదారులుగా, గార్డియన్గా వ్యవహరించగల అవకాశం. టెలివిజన్స్ విస్తృతమవుతాయి కనుక ముఖ్య సంఘటనలు సంబంధించిన ఫోటోలను ప్రచురించే అవసరం తగ్గిపోయి కొన్ని పత్రికలు 3D ఫోటోలను ప్రవేశపెడతాయి. పత్రికల్లో వార్తల కంటే వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పత్రికా స్వాతంత్రం పెరిగే అవకాశాలు. ప్రభుత్వం కానీ ప్రైవేట్ సంస్థలు కానీ ఏవైనా అన్యాయాలను, అక్రమాలను చేస్తే వాటికి బయటకు చేసే ప్రయత్నాలు పత్రికా పక్షంగా అధికం అవుతాయి. ఒక రహస్య సమాచార శాఖలా పత్రికలు పనిచేయటం మొదలుపెట్టాయి. అలాంటి వైఖరి ప్రదర్శించే పత్రికలకు మాత్రమే ప్రజాదరణ లభిస్తుంది. ప్రస్తుతం మహిళలకు, పిల్లలకు, యువకులకు ప్రత్యేక పత్రికలు. ఈ వర్గీకరణ విస్తరించి వయసుల వారీగా వేర్వేరు పత్రికలు వస్తాయి. మధ్య వయస్కులకు, వృద్ధులకు, పిల్లలు లేని వాళ్ళు, అధికంగా పిల్లలున్నవాళ్ళు, అవివాహితులు ఇలా వేరువేరుగా నిర్వహించబడవచ్చు. మైక్రోఫిల్మ్ పేపర్ రాగల సూచనలు కూడా. నవీనంలో నాటిక, నిలువైన డైలాగుల స్థానం కట్ డైలాగులు వినిపిస్తాయి. బరువైన సంఘటనలతో కూడిన నాటికల బట్టి విముఖత ఏర్పడి మానవ మనస్తత్వంపై విశ్లేషణాత్మకంగా రచించే నాటికలు అధికంగా వస్తాయి. ప్రసాద్ బెహ్రా తీసేటువంటి సీరియల్స్ అన్నీ అంత క్లుప్తంగా, అంత నిర్దుష్టంగా ఉంటాయి. డైలాగులు చాలా చిన్నగా ఉంటాయి. సంఘటన బలీయంగా, నటన అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు వచ్చేటువంటి వివాహ భోజనం అనేటువంటి 4 ఎపిసోడ్లు వచ్చినాయి. అద్భుతంగా ఉంటుంది. చూడని వాళ్ళు ప్రతి ఎపిసోడ్ను దాదాపు 20 లక్షల మంది చూస్తున్నారని చెప్తారు. రంగస్థలాలు సాంకేతికంగా అభివృద్ధి చెందుతాయి. అంత గొప్ప పేరు వస్తుంది. ప్రేక్షకుల స్థాయి పెరిగి అనవసరపు సంభాషణలు నిరాదరిస్తాయి. సర్వత్రా హాస్యరసం పట్ల విముఖత పెరిగి మానవ సమాజం ఒక విధమైన సీరియస్నెస్ని ఆరాధించే స్థితికి వెళుతుంది.
అదొక ఫ్యాషన్గా పరిణమించే అవకాశం. ఏ సాహిత్యం ఎన్నాళ్ళు మనగలుగుతుంది, ఏ రచన ఎన్నాళ్ళు జీవిస్తుందో అనేది ప్రజాభిరుచులే నిర్ణయిస్తుంది. ఏదేమైనా ఆర్నాల్డ్ అన్నట్లు నిత్య పల్లవశీలమైన సాహిత్యం ఎన్నటికీ మోడువారదు. అంటే ఎప్పుడు చిగురాకులు తొడిగే సాహిత్యం మోడు పొంద. రేపు సినిమా సమీక్షల గురించి మనం తెలుసుకుందాం.